హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా దీనికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఇంటర్నెట్ డెస్క్ లో వైరల్ అవుతోంది. భారత స్టార్ బ్యాట్స్మెన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ స్థానంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై విమర్శకులు చేస్తున్న కామెంట్లకు పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ చక్కని సమాధానమిచ్చాడు. యుఎస్ఏ వెస్టిండీస్ లో ప్రారంభం కానున్న మెగా టోర్నీలో కోహ్లీకి జట్టులో స్థానం దక్కలేదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ భారీ టోర్నీకి కోహ్లీని జట్టులోకి తీసుకోవడంపై బీసీసీఐ సెలెక్టర్లు పునరాలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు విరాట్ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అయితే కోహ్లీ చివరిసారిగా ఆఫ్ఘనిస్తాన్ తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ లో ఆడాడు. అది జనవరిలో జరిగింది. టీ20 సిరీస్ ఫార్మాట్ లో కోహ్లీ ఆటతీరు పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ సాటిస్ఫై కాలేదని, అందుకే కోహ్లీని కన్సిడర్ చేయకపోవచ్చని కొన్ని మీడియాలు ఇష్టరీతిగా కథనాలను వండివార్చాయి. అయితే ఈ కథనాల పట్ల మహమ్మద్ ఇర్ఫాన్ స్పందించాడు. విరాట్ కోహ్లీ చాలా సమర్థవంతమైన బ్యాట్స్మన్ అని, కాబట్టి అతను లేకుండా టీ20కి సంబంధించిన జట్టును తయారు చేయడం సాధ్యం కాదని అన్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆట తీరు మనందరం చూశామన్నాడు. కోహ్లీ వరల్డ్ కప్ లో భారత్ తరపున 3 నుంచి 4 మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడన్నాడు. ఆ సందర్భంలో కోహ్లీ ముందడుగు వేయకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లతో సహా భారత్ 3-4 మ్యాచ్లలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చేదన్నాడు. కోహ్లీ తనంతట తానుగా మ్యాచ్ ని ముగించాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. అలాంటి పటిష్టమైన ఆటగాడి స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని హితవు పలికారు. టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించేవారు గల్లీ క్రికెట్ చెందిన వారితో సమానమన్నాడు. క్రికెట్ లో ఉన్న ప్రతి ఫార్మాట్ లో కోహ్లీ మాస్టర్ అని, 14 నెలల విరామం తర్వాత 2024లో జరిగిన పొట్టి ఫార్మాట్ లోకి పునరాగమనం చేశాడని చెప్పాడు. టీ20లో నుంచి విరామం తీసుకోవడానికి కారణం అతను ఫామ్ లో లేకపోవడం కాదన్నాడు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని టెస్ట్లు, వన్డే ఫార్మాట్లపై దృష్టి సారించాలని నిజమైన ఆలోచన అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. అయితే వీటన్నిటికీ కారణం ఒక్కటే, ఆఫ్ఘన్ తో జరిగిన టీ20లో సరైన సత్తా చూపకపోవడమే. ఈ దిగ్గజ ఆటగాడి ప్రతిభపై సందేహాలు, ప్రశ్నలు మొదలయ్యాయి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.